హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ గురించి చూద్దాము. రీసెంట్‌గా లిస్ట్ అయిన 45th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. దీని డీటెయిల్స్ చూద్దాం ఈరోజు. 25th జులై 2026కి 48th సెక్షన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ బుషాన్‌లో జరిగిందనమాట, సౌత్ కొరియాలో. అప్పుడే దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద అనౌన్స్ చేశారు. 1998 నుంచే సారనాథ్ అన్నది యునెస్కో టెంటేటివ్ లిస్ట్‌లో ఉంది. సో, మనము సారనాథ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. పిక్చర్‌లో ఉంది కదా! ఇదే సారనాథ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇప్పుడు. సో, దీని డీటెయిల్స్ ఇది దీనికి హిస్టారికల్‌గా హ్మ్. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వరల్డ్‌లోనే ఓల్డెస్ట్ కంటిన్యూయస్‌లీ ఇన్‌హాబిటెడ్ సిటీస్ అనమాట ఇది. సో, ఈ సారనాథ్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ఏన్షియంట్ బుద్ధిజం యొక్క ఆర్కిటెక్చరల్ ఇంకా ఆర్కియలాజికల్ రిమైన్స్ ఈ సారనాథ్‌లోని ప్రిజర్వ్ ఉన్నాయి. ఇంకా బుద్ధాస్ ఫస్ట్ సెరమన్ ఎన్‌లైటన్‌మెంట్ తర్వాత ఫస్ట్ సెరమన్ ఈ సారనాథ్‌లోనే ఇచ్చారు. మనం ఆ డీటెయిల్స్ అన్నీ పిక్టోరియల్ చార్ట్‌లో కూడా ఒకటి ఇచ్చాను. ఒకసారి అవి కూడా చూద్దాము. సో, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి సారనాథ్ అన్నది మేజర్ బుద్ధిస్ట్ లెర్నింగ్ సెంటర్ అనమాట. ఇంకా కింగ్స్, పాట్రాన్స్, బుద్ధిస్ట్ మాంక్స్ ఎప్పుడూ ఈ సారనాథ్‌కి డొనేషన్ చేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా 4 వరల్డ్ వైడ్‌గా 4 బుద్ధిస్ట్ పిల్గ్రిమేజ్ సైట్స్‌లో వన్ ఆఫ్ ద సైట్ ఈస్ సారనాథ్ అనమాట. సో, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఇంకా ఈ సారనాథ్‌నే మనము ఋషిపట్నం లేదా ఇసిపట్టణం, మృగదావ అని కూడా అంటామనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్‌లోనే ఇచ్చారు. అందుకే ఇక్కడ ఇవి మెన్షన్ చేశాను. సో, ఇప్పుడు ఇది ఉంది కదా! ఈ మూడిటిలిని కలిపి మనం ఏమంటామంటే డీర్ పార్క్ అంటామనమాట. సో, దీని డీటెయిల్స్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్‌లో ఉంది కదా! ఈ ఫస్ట్ వన్ వచ్చేసి చౌకండి స్తూపం. చౌకండి స్తూప అంటారనమాట దీన్ని. ఇక్కడే ఆహ్, బుద్ బుద్ధ ఎన్‌లైట్‌మెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ వాళ్ళ డిసిపుల్స్‌ని కలిసారనమాట. దీన్ని గుప్తా పీరియడ్‌లోనే బిల్డ్ చేశారు. అండ్ ఈ పైనున్న ఆక్టాగోనల్ టవర్ ఏదైతే ఉందో అది మొఘల్స్ బిల్డ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇమేజ్ ఉంది కదా! దీన్ని ధమేక్ స్తూప అంటారు. యాక్చువల్‌గా నార్మల్‌గా మన బుద్ధిస్ట్ స్తూపాస్ అన్నీ ఇట్లా స్పెరికల్ షేప్‌లో ఉండి ఆహ్, తోరణాస్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇలా కాకుండా దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రౌండ్‌గా ఉంటుంది. ధర్మచక్ర పరివర్తన ఇక్కడే కదా ఫస్ట్ సెరమనీ ఇచ్చారు. సో, ఇదొక డిఫరెంట్ ఫీచర్ అనమాట ఇక్కడ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆహ్, ధర్మరాజిక ధర్మరాజిక స్తూపం. దీన్ని కూడా అశోక టైంలోనే బిల్డ్ చేశారు. యాక్చువల్‌గా ఇవన్నీ ఓన్లీ రిమైన్సే మిగిలాయి. పైనున్నయన్నీ డిఫరెంట్ ఇన్వేషన్స్ టైంలో అవన్నీ కూల్చేశారనమాట. సో, ఈ మూడిటిని కలిపి డీర్ పార్క్ అని అంటాము. సో, ఈ ప్లేస్‌కే ఇప్పుడు మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ వచ్చింది. అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి మనకు బుద్ధ లైఫ్‌లో జరిగిన 4 ఇంపార్టెంట్ మేజర్ యాస్పెక్ట్స్. ఫస్ట్ బుద్ధ బర్త్ వచ్చేసి లుంబిని నేపాల్‌లో ఉంది. అండ్ 29 ఇయర్స్ తర్వాత ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆహ్, జ్ఞానం కోసం అన్వేషిస్తారు కదా! దాన్ని ఏమంటామంటే మనము మహాభినిష్క్రమణ అని అంటామనమాట. అండ్ 35 ఇయర్స్‌లో ఆయనకి బోధి వృక్షం కింద ఆయనకి ఎన్‌లైటన్‌మెంట్ అవుతది కదా! దాన్ని సమ్యక్ సంబోధి అంటాము. అండ్ ఫస్ట్ సెరమన్ శిష్యులకి వాళ్ళ డిసిపుల్స్‌కి చెప్తారు కదా! ఐ మీన్ టు సే సెరమన్ ఇస్తారు గదా! దాన్ని ధర్మచక్ర ప్రవర్తన అంటారు. అండ్ 80 ఇయర్స్‌లో బుద్ధ చనిపోతారు. దాన్ని మహాపరినిర్వాణ అంటారు. ఇంట్లోంచి వెళ్ళిపోవడాన్ని 29 ఇయర్స్‌లో వెళ్ళిపోవడాన్ని మహాభినిష్క్రమణ అంటారు. చనిపోయిన తర్వాత ఆహ్, బుద్ధ చనిపోయిన తర్వాత యూజ్ కీవర్డ్ ఏంటంటే మహాపరినిర్వాణ అని అంటారనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. మల్టిపుల్ టైమ్స్ ఇంతకుముందు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు.
మ్యాప్ పాయింటింగ్‌లో చూస్తే బుద్ధ బర్త్ వచ్చేసి నేపాల్ ఇక్కడ ఉంది చూడండి. అండ్ నిర్వాణ ఎన్‌లైటన్‌మెంట్ గయాలో జరిగింది. ఫస్ట్ సెరమనీ వచ్చేసి సారనాథ్. అండ్ కుషీనగర్ డెత్ వచ్చేసి కుషీనగర్‌లో ఇది మహాపరినిర్వాణ. ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.